పవన్ కళ్యాణ్ అందరికీ ఒక హీరోగా పరిచయం ప్రజలందరికీ. తర్వాత ఒక స్టార్ హీరో అయ్యారు. తర్వాత ప్రజారాజ్యం పెట్టిన టైంలో ఒక కార్యకర్తగా పనిచేశారు. తర్వాత పార్టీ పెట్టుకున్నారు, పార్టీ నాయకుడు అయ్యారు, పార్టీ అధినేత అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇది ఆయన ప్రస్థానం. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు అయితే ఆయన సీఎం అవ్వాలి అవకాశం వస్తే. తర్వాత ఏమన్నా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే ఏమవుతారో ఏంటనే తర్వాత విషయం. అలాంటి పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ప్రధాన శత్రువు, ప్రధాన ప్రత్యర్థి జనసేనకి లేదంటే పవన్ కళ్యాణ్కి ఎవరు అంటే వైసీపీ అనేది ఓపెన్గా అందరికీ అర్థమయ్యే అంశం. ఎందుకంటే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు సీఎం అవ్వాలని ఉంది, సీఎం నాకు టార్గెట్, అంతకు మించి జగన్ని రానివ్వకూడదు అనేది. ఈయనకి ప్రత్యర్థి అయినప్పుడు ఈయన ఆయనకి ప్రత్యర్థి. అలాంటి విషయంలో ఇప్పుడు రెండు అంశాలు ప్రధానంగా వాళ్ళు చర్చించాల్సినవి. పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండకూడదా? ఇది కీలకమైన అంశం. డిప్యూటీ సీఎం హోదాలో ఇంతకుముందు ఏమన్నా పెట్టారా? ఆయనది అసలు రాజ్యాంగబద్ధమైన పదవ? ముఖ్యమంత్రి ఫోటోలు అయితే ఉంటాయి. ఈయన నిజంగా పెట్టాలనుకుంటే ఇంతకుముందు జగన్ హయాంలో 5 డిప్యూటీ సీఎంలు వాళ్ళ ఫోటోలు పెట్టాలి, ఎక్కడైనా పెట్టారు? అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, వాళ్ళు చినరాజప్ప ఆయన, వాళ్ళు ఏమన్నా పెట్టారా అంటే పెట్టలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు? ఓకే, ఆయన ఎవరో పిల్లేశారు, అది కూడా ప్రజా ప్రయోజన వాద్యం. దాని మీద ఎంతవరకు రేపొద్దున కోర్టు ఏం చెప్తుంది, నిజంగా ఉండాలా తీసేయాలా ఏంటనేది, అది రాజకీయంగా ఎలా ఉంటుంది అనేది రెండు అంశాల మీద చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ముందు అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఓకే, ఈ ఫోటో పెట్టడం అనేది రాజకీయంగా ఆయన టార్గెట్ చేశారా, లేదంటే నిజంగా ఉంచొచ్చా, రాజ్యాంగ విరుద్ధమా, లేదంటే తెలుగుదేశం పార్టీ ఆ ప్రయారిటీ ఇస్తుందా, లేదంటే ఇప్పుడు ఫోటో తీసేయాలి అంటే ఆయన ప్రయారిటీ తగ్గించినట్ట? ఆ విషయం ఎలా చూడాలి ఫస్ట్? అదేదో ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి కెలికితే పబ్లిసిటీ వస్తుంది, ఏదో ఒక రకమైన పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీ కోసం కెలికే వాళ్ళే ఇప్పుడు నడుస్తుంది. అంతకుమించి దీంట్లో రాజకీయ పెద్ద కుట్రలు ఏమీ లేవు. బేసిక్గా ప్రచారం పొందడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూహం పన్నుతుంటారు. అందులో పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రచారం లభిస్తుంది. అందులో భాగంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ విజయ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ ఏంటిది, ఆయన ఏది సినిమాలకు కొండలరావు అనే మాజీ రైల్వే ఉద్యోగికి అకస్మాత్తుగా ప్రజా ప్రయోజనాలు ఎందుకు గుర్తుకొచ్చినాయో, ఆయన అకస్మాత్తుగా హైకోర్టు దాకా వెళ్ళి వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఆయన తరపున జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఇప్పుడు అంటే ఒక ఇదంతా ప్రచారమే ఇందులో వచ్చేది, అంతకు మించి ఏం లేదు. పవన్ని తిడితే ప్రచారం వస్తుంది, పవన్ని పొగిడితే ప్రచారం తక్కువ వస్తుంది, పవన్ని తిడితే ప్రచారం ఎక్కువ వస్తుంది. అందుకోసం తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు రైట్ చేసినటువంటి ఒక పాయింట్, ఇందులో టెక్నికాలిటీస్ నాకు తెలిసి ఇందాక నాకున్న సమాచారం ప్రకారం కొట్టేసింది హైకోర్టుకి దాన్ని. ఎందుకంటే ఎవరు చెప్పారు అసలు అన్నట్టు. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పదవి లేదంటే, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా లేకపోతే కనుక రాజ్యాంగాన్ని అడగాలి. ఇప్పుడు దాంట్లో రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం అనే పదవి ఉండదు, లేకపోతే కనుక ఇంకొకటి ఉండదు. కానీ అది ప్రభుత్వ నిర్ణయం ఏం పెట్టాలని, అంతే, ప్రభుత్వ ఇష్టం. అలాగే ఒక ఆఫీస్లో ఏ ఫోటో పెట్టాలి అది ప్రభుత్వ నిర్ణయం. ఇప్పుడు ముఖ్యమంత్రిది పెట్టచ్చా పెట్టకూడదా ప్రభుత్వ నిర్ణయం. అది న్యాయస్థానం ఎవడు ఫోటో పెట్టాలి, గాంధీ గారి ఫోటోనే పెట్టాలి, భగత్ సింగ్ ఫోటో పెట్టకూడదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టచ్చు, లేకపోతే గనక ఏది అప్పట్లో ఉన్నటువంటి మహానుభావుల ఫోటోలు పెట్టాలా పెట్టకూడదా, ఇవన్నీ ఎవరు చెప్తారు? రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే ప్రతి కార్యాలయంలో గవర్నర్ ఫోటో పెట్టాలి, మరి ఎవరైనా పెడుతున్నారు? లేదు, అసలు అది కూడా ఉండదు. ఫోటోలు అనేటటువంటి వ్యవస్థ ప్రభుత్వ నిర్ణయం. అంటే ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు ఏది పెట్టుకోవాలన్నది వాళ్ళ ఇష్టం. అంతే తప్పించి సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ మంత్రులందరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ రెండు అంశాలు, ఓకే, రాజ్యాంగబద్ధంగా కొట్టేస్తే ఇంకా మనం ఏం చేయలేం, హైకోర్టు కానీ కొట్టేస్తే దాని గురించి మనం మాట్లాడలేం. కానీ రాజకీయంగా నైతికంగా ఈ రెండు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇవ్వాలని ఒక ప్రయారిటీ ఇచ్చిందా, లేదంటే నైతికంగా ఇప్పుడు ఆయనది పెట్టాలనుకుంటే మరి ఇంతకుముందు వీళ్ళ హయాంలో 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, మరి అప్పుడు వాళ్ళ ఫోటోలు ఏం పెట్టలేదు ఎక్కడ, ఇప్పుడు ఈయనకి కావాలని ఆ ప్రయారిటీ ఇచ్చి పెట్టించిందా? ఖచ్చితంగా. అంటే తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి మొట్టమొదటిసారి, అంటే ఇంతకుముందు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని నడిచింది, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని నడిచింది, కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుని నడిచింది. కాకపోతే కాంగ్రెస్తో కలిసి గెలవలేదు తెలంగాణలో, అంతే. మిగతా వాళ్ళతో పొత్తులు పెట్టుకుని గెలిచింది. కానీ వాళ్ళెవ్వరికీ ఇవ్వని ప్రయారిటీ పవన్ కళ్యాణ్ విషయంలో ఇచ్చింది. అంటే
దాన్ని ఏమంటారంటే కాలానుగుణంగా మార్పులు చాలా చోటు చేసుకున్నాయి తెలుగుదేశం. అందులో తెలంగాణలో మూసుకుపోవడం కావచ్చు. అదే సందర్భంలో అంతకు ముందు లేనటువంటిది భారతీయ జనతా పార్టీతో పొత్తు తర్వాత మంత్రి పదవి ఇచ్చింది 2014-19లో 2 మంత్రి పదవులు కూడా ఇచ్చింది. అంతకుముందు ఎప్పుడు ఇచ్చేది కాదు అట్లా. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా ఇవ్వలేదు. ఈవెన్ 99లో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంది కానీ రాష్ట్రంలో మంత్రి పదవులు ఇవ్వాలి. అప్పుడు ఎక్కువ సీట్లు కూడా ఓ రకంగా చెప్పాలంటే అయినా కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. ఆ రోజున 12 స్థానాలు గెలిచింది బీజేపీ, అయినా ఇవ్వలేదు. మొన్నటిసారి 4 గెలిచినప్పుడు 2 మంత్రి పదవులు ఇచ్చింది 14. ఈసారి మళ్ళీ 8 గెలిస్తే ఒకటే ఇచ్చింది. కాబట్టి వాళ్ళది ఒక్కొక్క పాలసీ ఆ టైంలో ఎలా ఆలోచించి తీసుకుంటారు, వాళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తుంది. ఆధిపత్యం వాళ్ళకి నడుస్తుంది. అలా కంపేర్ చేసిన బీజేపీ కంటే ఎక్కువ ప్రయారిటీ జనసేనకి ఇచ్చింది టీడీపీ అని కూడా చూడొచ్చు. ఆ విషయం అదే అంటుంది. ఇప్పుడు ఒక్క జనసేన విషయంలోనే తన వైఖరి మార్చుకో. ఎందుకని అంటే అవునన్నా కాదన్నా జనసేన తెలుగుదేశానికి ఒక బూస్ట్ ఇచ్చింది, అలాగే తెలుగుదేశం వల్ల జనసేనకి బూస్ట్ వచ్చింది. ఇది పరస్పర ప్రయోజనం. ఒకళ్ళ వలన ఒకళ్ళు అనేటటువంటి మాట చెప్పకూడదు. అంటే అవసరం ఇచ్చిన ప్రయారిటీ ఖచ్చితంగా. ఇప్పుడు జనసేన కనుక జనసేన వాస్తవంగా చంద్రబాబు నాయుడు మాటకు ఉండేటటువంటి వాల్యూ కంటే కూడా పవన్ కళ్యాణ్ మాటకు ఉండే వాల్యూ మొన్నటిసారి ఎక్కువ ఉంది. ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో చెప్పలేము. మొన్నటిసారి మాత్రం పవన్ కళ్యాణ్ మాటకి వాల్యూ ఎక్కువ ఉంది. అంటే ఎప్పుడైనా సరే మన బలం బలహీన పడిపోతున్నప్పుడు ఇంకొక బలాన్ని కొని తెచ్చుకోవడం అన్నదే తెలుగుదేశం వ్యూహం. అది దశాబ్దాలుగా నడిపిన స్ట్రాటజీ. తెలుగుదేశం చంద్రబాబు గారి చేతికి వచ్చాక సక్సెస్ఫుల్గా ఆ స్ట్రాటజీ కొనసాగింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి సందర్భంలో ఎవరితో పొత్తు లేదు, ఒక మేనకా గాంధీకి సంబంధించినటువంటి పార్టీతో పొత్తుంది. మేనకా గాంధీ పార్టీ ఆవిడ సొంత పార్టీ ఉంది అప్పుడు, సోనియా గాంధీతో విభేదించి బయటకు వచ్చి పెట్టుకున్నటువంటి పార్టీ. దానికి 2 సీట్లు ఇచ్చినటువంటి, అసలు అది ఈ ఊళ్ళో ఎవరికి తెలియనటువంటి పార్టీ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాతన 1985లోకి వచ్చేటప్పటికి నాదెళ్ల భాస్కర్ ఇష్యూ తర్వాతన మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అందరితో పొత్తు పెట్టుకుంది, ఇంక్లూడింగ్ బీజేపీ కమ్యూనిస్టులు. ఒకేసారి బీజేపీ కమ్యూనిస్టులతో కూడా కలిపి పొత్తు పెట్టుకుని ఆ రోజున గెలిచింది. పొత్తు పెట్టుకోకుండా 89లో వెళ్ళింది, మునిగిపోయింది. 94లో మళ్ళీ పొత్తు పెట్టుకుంది కమ్యూనిస్టులతో. కమ్యూనిస్టులు భారీగా గెలిచారు ఆ రోజున. తెలుగుదేశం సీట్లతో పాటు పోటీగా చూస్తే కమ్యూనిస్టులు దాదాపుగా 95% 98% విజయం సాధించారు. సిపిఐ సిపిఎం 10కి పైగా డబుల్ డిజిట్ సీట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళే ఆ రోజున. తెలుగుదేశం ఒక రకంగా చెప్పాలంటే ఎదుటి వాళ్ళకి సంబంధించి, అంటే అదేదో కథ ఒకటి ఉంటుంది, అంటే బాగోదుగా అనేది చాలా పెద్ద కథ అవుతుంది. ఎదుటి వాళ్ళ యొక్క శక్తివంతుల యొక్క శక్తిని లాగేసుకుంటుంది అది. అవతల అంతకుముందు కమ్యూనిస్టులు వాస్తవంగా ఆంధ్రాలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ప్రిపేర్ అయిన టైంలో తెలుగుదేశం వచ్చి ఆ రోజున వాళ్ళ శక్తికి అడ్డుపడింది, బ్రేక్ వేసింది. 85కి వచ్చేటప్పటికి కమ్యూనిస్టులతోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుని వాళ్ళ ఎదుగుదలను ఆపేసి అది తెలుగుదేశం జీర్ణించుకుంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఆంధ్రాలో వీళ్ళు అబ్జార్బ్ అయిపోతారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ప్రాంతీయ పార్టీలు వాళ్ళు మునిగిపోయి బీజేపీ బలపడింది. ఆంధ్రాలో వచ్చేటప్పటికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు మునిగిపోయారు, వాళ్ళు బలహీన పడిపోయారు. అలా కమ్యూనిస్టుల బలం అప్పుడు లాగేసుకుంది. ఏది 94లో కమ్యూనిస్టులు ఆ తర్వాత నుంచి నామాత్రంగా మిగిలారు. ఏదన్నా దళితులిచ్చిస్తే సీట్లు తప్పించి పోరాడే శక్తి కోల్పోయారు ఆ రోజు. తర్వాతన ప్రజారాజ్యం ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంది, డిమాండింగ్ కెపాసిటీ. అయితే పవన్ ఎప్పుడైతే చిరంజీవి వెళ్ళి కాంగ్రెస్తో కలిపేశాడో ఆ బార్గెనింగ్ శక్తి పోయింది. మళ్ళీ బార్గెనింగ్ శక్తి పుట్టించుకుంది పవన్ కళ్యాణ్. ఈ బార్గెనింగ్ శక్తిని ఈ దఫా తెలుగుదేశం లాగేసుకుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ స్థాయి గౌరవం కమ్యూనిస్టులకు కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి కమ్యూనిస్టులకు ఉన్న తేడా అంటే కమ్యూనిస్టులు మ్యాన్ బేస్డ్ పార్టీ కాదు, ఆర్గనైజేషనల్ బేస్డ్ పార్టీ. బీజేపీ అయినా ఆర్గనైజేషనల్ బేస్డ్ పార్టీ, ఇతను వ్యక్తి బేస్డ్ పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీగా సమర్థంగా వినియోగించుకుని సక్సెస్ అయిన వాడు. ఇప్పుడు మనకి 30 మార్కులు వస్తున్నాయి, అవతల ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఇంకొక 5 మార్కులు వస్తే పాస్ అవుతాం. అలాంటిది అవతల ఉన్న వాళ్ళ వల్ల మనకు 90 మార్కులు వస్తే తెలుగుదేశం జీవితంలో ఊహించని రికార్డు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఊహించని రికార్డు. చంద్రబాబు గారు పార్టీ పదవి చేపట్టాక ఆయనకు ఒక మైనస్ ఉండిపోయింది. ఏంటయ్యా అంటే ఎన్నేళ్ళైనా సరే ఎన్టీఆర్ రికార్డులు బద్దలు కొట్టలేడు ఆయన అన్నట్టు. అలాంటిది మొన్న ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టాడే.
అవును. ఏదైతే 87% విజయాలు అంటే ఆషామాషి కాదు కదా. అది ఎన్టీఆర్ కూడా అంత రాలేదు. ఈవెన్ ఏది ఇటు 90 వీళ్ళ మీద గెలిచినటువంటి సందర్భంలో, కాంగ్రెస్ మీద 94లో గెలిచినప్పుడు కూడా అప్పుడు భారీ విజయం 2/3. అప్పుడు ప్రతిపక్షానికి 26 సీట్లే వచ్చింది, ఇప్పుడు 11 సీట్లే. అంటే ఎన్టీఆర్ తర్వాతన ఎన్టీఆర్ కంటే ఎక్కువ రికార్డు సాధించాడు. దానికి కారణమైంది ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఇది ఆయనకి తెలుసు. కాబట్టి పవన్ ఇంకొకటి ఏంటంటే కాపు సామాజిక వర్గం క్రమంగా తెలుగుదేశానికి దూరం అవ్వడం ప్రారంభించడమే ఒక రకంగా తెలుగుదేశానికి మైనస్ అయింది. ఆ కాపు సామాజిక వర్గానికి అంతకుముందు లీడర్ లేడు. ఒకప్పుడు రంగా, మధ్యలో చిరంజీవి. ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గం తర్వాత ఓన్ చేసుకుంది ఈయన్నే. ఆ ఓన్ చేసుకున్న దాన్ని ఈయన క్యాష్ చేసుకోగలిగారు. కాబట్టి ఇక్కడ కాపులకి ఉన్న ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే కమ్మవాళ్ళు పవర్ టేకప్ చేసినప్పుడల్లా కాపుల్ని తొక్కేస్తుంటారు అన్నటువంటి ఆ ఫీలింగ్ రానియకుండా ఇప్పుడు అప్పుడు కాపులకి మంత్రుల పదవులు ఇచ్చారు, చంద్రరాజప్పకి ఇచ్చారు, అట్లాగే ఒకప్పుడు గంటా శ్రీనివాసరావుకి మంచి విలువ ఇచ్చారు, అనేక మందికి ఇచ్చుంటారు. కానీ ఈ మనకి తరతరాలుగా ఈ 3-4 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు కాంబినేషన్ ఫైట్ రావడం వలన ఎంత చేసినా వాళ్ళకెవరికి ఎత్తే ఏంటంట అనే ఫీలింగ్ తప్పించి వాళ్ళు కాపు నాయకులే కదా. కాకపోతే రాష్ట్ర వ్యాప్త నాయకులుగా ఎమర్జీ కాల. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా కూడా ఒక వ్యతిరేకత ఉంటూ వచ్చింది. అలాగని కాపులేం తెలుగుదేశాన్ని వదిలిపెట్టలేదు. కాపులు ఓసారి తెలుగుదేశానికి వేసారు, ఓసారి కాంగ్రెస్కి వేయబట్టినే కదా గెలుస్తూ వచ్చింది. అలాంటి కాపులు ఓన్ చేసుకోవడం ప్రారంభించింది చిరంజీవి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్. మొదట ఓన్ చేసుకోవాల, మొన్నటిసారి ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఓన్ చేసుకున్న కాపులకి గౌరవం ఇచ్చినట్టు కనబడితే భవిష్యత్తులో మనతో నెగిటివ్ రాదు అన్నటువంటి ఉద్దేశంతో అంగవీటి రాధాని పార్టీలో ఉంచుకోవడం కావచ్చు. ఈవెన్ మళ్ళీ అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఇతను ఫీల్ అవుతాడని ఈయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ప్లస్ అన్ని ఇచ్చారు, అతన్ని అక్కడే ఉంచేశారు. అంటే ఆ విధంగా పవన్ కళ్యాణ్కి తగినటువంటి గౌరవం ఇచ్చున్నారు. ఇంతవరకు వాస్తవంగా ఏంటంటే సామాజిక వర్గ పరంగా కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి బలమైన నాయకుడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ఓన్ చేసుకున్నారు, ఇప్పుడు లోకేష్ ఓన్ చేసుకున్నారు. కానీ అదే పార్టీలో ఉన్న అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొకళ్ళను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు లీడర్గా. అంటే లీడర్లుగా ఉంచుతారు, చంద్రబాబుతో సమానంగా చూడడానికి ఇష్టపడరు. అంటే నారా కుటుంబం దాటి వేరే వాళ్ళని అయితే రానియరు. అట్లాంటిది అంటే నందమూరి తర్వాత నారా, అట్లాంటిది మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ని యాక్సెప్ట్ చేశారు. దే యాక్సెప్ట్. ఆ 2 ఫోటోలు పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. ఎక్కడ ద్వంద్వార్థం కానీ రెండో మాట కానీ లేదు. అలాంటప్పుడు మధ్యలో వీళ్ళెవరు మాట్లాడడానికి? వీళ్ళకేం సంబంధం, వీళ్ళకేం హక్కు, వీళ్ళకేం అధికారం? ప్రభుత్వంలో పోనీ అతను ఏమీ సాధించకపోతే ఆ మాట అన్న అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ 21కి 21 సీట్లు సాధించాడు, 100% సక్సెస్ సాధించాడు. ప్లస్ అతని వలన అధికారంలోకి రావడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. అంతటి విజయం సాధించి పెట్టినందుకు వాళ్ళు నజరానా ఇస్తే ఈయన ఫీల్ అవ్వడం అంటే ఈర్ష్య, ఎదురోడు ఎదుగుతుంటే ఈర్ష్య అన్నయ్యి ఉండాలి. లేదంటే ఇంటర్నల్గా పవన్ మీద ద్వేషం కానీ, లేదా పవన్ మీద వేస్తే పిలుచుతో ప్రచారం పొందుతామన్నటువంటి దుగ్ధగానే అయి ఉండొచ్చు. ఒక రకంగా ఇద్దరికీ అవసరాలు సృష్టించింది జగన్ అని అనుకోవాలేమో. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఆ ప్రయారిటీ ఇవ్వడానికి, ఆ అవసరం సృష్టించడానికి, ఈయనకు కూడా టీడీపీతోనే నేను కలిసి ఉండాలనుకోవడానికి, జగన్ మీద ద్వేషం పెంచుకోవడానికి జగనే అది సృష్టించారు అనుకోవాలి ఇద్దరికి. జగన్ అనేటటువంటి వ్యక్తి కారణంగా మీకు గత 15 సంవత్సరాల రాజకీయం అంతా జగన్ చుట్టూనే తిరుగుతుంది. 15 సంవత్సరాలు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి జగన్ చుట్టూతోనే ఆంధ్ర రాజకీయం నడుస్తోంది. పాజిటివ్, నెగిటివ్. అప్పట్లో రాజకీయం ఏంటి? జగన్ అనేటువంటి వాడిని అణిచివేయాలన్నది కాంగ్రెస్ అనుకుని జగన్ని జైల్లో పెట్టించింది. ఆ పెట్టించినప్పుడు ఈ జగన్ అనేటటువంటి వాడు రేపు పొద్దున్న రాజశేఖర రెడ్డి లాగా మారి మళ్ళీ మనల్ని 2 సార్లు అధికారానికి రానియకుండా చేశాడు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ కొంచెం బలపడితే కనుక కష్టం, అందులో సింపతి కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో అతన్ని దొంగగా చూపించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్కి అంత సీన్ ఉండదు అన్న ఉద్దేశంతో తాము ఇంప్లీడ్ అయ్యి జగన్ని దొంగగా చూపించేందుకోసం అని చెప్పేసి అరెస్ట్, జైలు పెట్టేదాకా వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీ. దాని ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జగన్ని నెగిటివ్ చేసుకుని తమకు పాజిటివ్ అవుతుంది. తీరా చూస్తే అప్పుడు జరిగినటువంటి ప్రతి ఎన్నికలో కూడా అసెంబ్లీ ఉప ఎన్నికలు 18 అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. 18 కూడా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయింది, కాంగ్రెస్ నిలదొక్కోలేకపోయింది. అంటే ఆ స్థాయి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడుగా
ప్రజల చేత ఎమర్జ్ చేయడం. అప్పుడు పోనీ ఏ ఈవీఎంలు అంటానుకో లేకపోతే రిగ్గింగ్లు అంటానికి ఏం లేదు కదా. అది ఉద్యమ సమయం. అందులో ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో అలాంటి ఒక మహాశక్తివంతమైన నేతగా తను ఊహించాడో లేదో నాకు తెలియదు, ఎమర్జ్ అయ్యాడు అతను. చివరికి రాష్ట్ర విభజన జరిగింది ఓన్లీ బికాజ్ ఆఫ్ జగన్. జగన్ అనేటటువంటి వాడు రెడ్డి సామాజిక వర్గానికి ప్రతినిధి. రెడ్లని గనక దూరం చేస్తే జగన్కి దెబ్బతింటాడు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్ అనేటటువంటి వ్యక్తికి రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో బలంగా ఉంటుంది. తెలంగాణను విడదీసేస్తే కనుక జగన్ అయిపోతాడు. ఇక్కడ కమ్మ కాపు ఈ గోలంతా ఉంటుంది. ఓన్లీ రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు తప్పించి ఏముండదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చెప్పడం. తో ఇతని కోసమే రాష్ట్ర విభజన జరిగింది. జగన్ ని కంట్రోల్ చేయడం కోసమే రాష్ట్ర విభజన చేశారు. లేకపోతే ఆ ప్యాకేజీ ఇచ్చేయడానికి సిద్ధపడిపోయినటువంటి వాళ్ళు, బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇచ్చేసేసి ఆపేయడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు, ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డికి ఆ మాట చెప్పినటువంటి వాళ్ళు ఈ తర్వాత జగన్ కోసం రాష్ట్ర విభజన చేశారు. అంత శక్తివంతుడయ్యాడు. అట్లాంటిది ఇంకొకటి ఏంటి, అదే జగన్ అనేటటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఆ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిపి ఆ జగన్ని సీఎం కానీయకుండా చూడటానికి పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఆ మద్దతు ప్రకటించి తను పోటీ చేస్తే ఎక్కడ ఓట్లు చీలిపోయి జగన్ గెలుస్తాడేమో అన్న ఉద్దేశంతో జగన్ని సీఎంను కానీయకుండా చూడటం కోసం ఆనాడు మద్దతు ప్రకటించి పోటీ కూడా చేయనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ అలాంటి శక్తివంతమైన, అంటే ఆనాడు జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేకపోయారు. తర్వాత 2019లో ఒంటరిగా ఎదుర్కొని అప్పుడు కూడా ఓ రకంగా చెప్పాలంటే అక్రమ మార్గపు పొత్తుతో కమ్యూనిస్టుల్ని బీఎస్పీని కలిపి ఆ రోజు జగన్ అధికారంలోకి రానినని వచ్చాడు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి జగన్ అధికారంలోకి రానికుండా ఉండటం కోసం తన వ్యతిరేక ఓటును చేల్చడం కోసం ప్లాన్ చేసినటువంటిది. అన్ని కుట్రలు పన్నినా సరే జగన్ గెలవగలిగాడు. అది వాళ్ళకి అసలు మింగుడు పడని అంశం. అట్లాంటిది ఈ 5 ఏళ్లలో మొదటి 3.5 సంవత్సరాలు జగన్ ఏం చేయలేకపోయారు. చిట్ట చివరిలో ఎప్పుడైతే జగన్ను చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్కడి నుంచి పరిణామాలు మారినాయి. రెండో పక్కన ఏంటంటే జగన్ జనానికి దూరం కావడం, అంతకుముందు ఎప్పుడు జనంలో తిరిగే జనానికి దూరం కావడం. రెండవది వచ్చేటప్పటికి కంప్లీట్గా తన కాన్సెప్ట్ మీద నడవటం, అంటే సంక్షేమ పథకాలు, దాన్ని ఏమంటారు మన కుల సమీకరణాలు, ఇవన్నీ చేసుకుంటూ అసలు ఎవరు ఊహించని ఎత్తులు వేశాడు. ఈ ఎత్తులు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని వణికించినాయి. వీళ్ళు దానికి తగ్గట్టుగా చేయలేకపోయారు. కాపులకి సరైన న్యాయం చేయలేకపోయారు, బీసీలకి సరైన న్యాయం చేయలేకపోయారు. కేవలం మాటలకే పరిమితం అయ్యారు. ఎలక్షన్స్ మనం చూస్తే గనక ఇవాళ బలమైనటువంటి బీసీ నాయకుడుగా ఎవరిని ఎమర్జ్ చేయగలిగారు? అక్కడ లేదు కదా. అట్లాగే కాపు నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎమర్జ్ చేసుకోగలిగారు. కానీ టోటల్ కాపులకి ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. కాబట్టి ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతున్నా నాయకుల్ని బలంగా తయారు చేసుకుని, నాయకుల్ని బేస్ చేసుకుని దుష్ప్రచారం మీద విజయం సాధించారు. జగన్ మీద నెగిటివ్ ప్రాపగాండా అన్నటువంటిది సర్వశక్తులు ఒడ్డి, అన్ని శక్తులు ఒడ్డి చేసినటువంటిది. జగన్ చేసిన తప్పు మీడియాని పట్టించుకోకపోవడం, సోషల్ మీడియాని పట్టించుకోకపోవడం, వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నకుండా నేను గెలిచేస్తానులే అన్నటువంటి అతిశయానికి పోవడం పోయి అతన్ని దెబ్బతీసింది. చెట్ట చివరిలో మేల్కొనేటప్పటికి అయిపోయింది. ఆ ఇంపాక్ట్ తప్పించి వాస్తవంగా వితౌట్ ఏది జగను వీళ్ళ ముగ్గురు కలిసేది కాదు. ప్లస్ జగన్ బలంగా ఉన్నంతసేపు ముఖ్యమంత్రి ఆలోచన పక్కన పెట్టి వీళ్ళతో కలిసి వెళ్ళడమే బెటర్ అన్నటువంటి స్టేజికి అంతటి ప్రఖ్యాత వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ ఉండేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ రెండో అంశం, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ డిప్యూటీ సీఎంగా కొనసాగొచ్చా లేదా? ఓకే, కోర్టు చెప్తుంది, వీళ్ళకి కోర్టు వరకు వెళ్ళిపోయారు. అయితే దీని మీద ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు, ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం, ఆయన ఏకంగా సీఎంగా చేశారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదో విశ్వామిత్ర సినిమా ఏదో తీశారు కదా, బ్రహ్మరీష్, ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఆ సీఎం గురించి మాట్లాడిన 2 మాటలు ఒక్కసారి వినిపిస్తాను. నాకు పార్టీ నడపడానికి నా ఇంధనం సినిమాలు. నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం ఉన్నా కానీ సినిమాలు మానేయగలను సంపూర్ణంగా. సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయడానికి. కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను. నేను ఎవరైనా ఇస్తే తీసుకోగలను. ప్రధానమంత్రి గారు కూడా, నేను ముఖ్యమంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, పైగా గాజువాకలు ఓడిపోయినవాడిని. ఇది ఒక సందర్భంగా విశాఖలో మాట్లాడిన మాట.
నేను ఎమ్మెల్యేని కాదు, కనీసం నాకు సంపాదన లేదు, కనీసం ముఖ్యమంత్రిని కూడా కాదు, ఒకవేళ ఆ మాత్రం సోర్స్ ఉన్నా నేను సినిమాలు మానేద్దును అనేది. తర్వాత ఆయన పార్టీ ఆఫీస్లో ఇంకొక మాట మాట్లాడారు. ఒక ఏమంటుందని వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి. అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తూ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటీషియన్స్ అంటే అలా ఎవరు లేదు. అందరూ సగం మిగతా పనులు చేసి వ్యాపారాలు చేసి రాజకీయ నాయకులే. ఈవెన్ లా చేసే వాళ్ళు కూడా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కానీ చిదంబరం లాంటి వాళ్ళు నేను అనుకుంటాను నేను నా పని నేను చేస్తాను, కానీ ఇది నా దేశానికి నా సమాజానికి నేను ఇచ్చే సమయం. ఆ రోజు వస్తుందని అనుకుందాం. డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తే ఆ రోజుని మొత్తం వదిలేస్తాను, సినిమా కూడా వదిలేస్తాను. ఆ రోజు డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తే ఆ రోజుని మొత్తం వదిలేస్తాను, సినిమా కూడా వదిలేస్తాను. ఆ రోజు ఇది సార్, ఇది ఒక పార్టీ ఆఫీస్లో మాట్లాడిన మాట. అంటే ఒకటి నాకు తెలిసి ఏ మనిషికి డబ్బు అవసరం లేని పరిస్థితి అయితే రాదు, డబ్బే అవసరం. ఇంకోటి ఆయన ఇంకో సందర్భాలు అనేది ఏంటంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి ఆ కనీసం మినిమం సంపాదన ఉంటే నేను మానేద్దును అంటే ఇది నైతికంగా కానీ రాజకీయంగా కానీ ముందు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి, ఇప్పుడు వీళ్ళు వేసిన పిల్లి ఏదైతుందో అది కరెక్టా కాదనేది కూడా ఒకటి చర్చ. ఆయన మాట్లాడే మాటలను లైట్ తీసుకోవడం, ఆయన ఏంటంటే విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంటాడు, సందర్భాన్ని బట్టి మాట్లాడతాడు. ఆయన మాట్లాడేదాన్ని మళ్ళీ ఇప్పుడు 32,000 మంది మాయమైపోయాడు అంటాడు, మళ్ళీ సుగాలి ప్రీతి ఇది ఉంటుంది మాట్లాడతాడు, లేకపోతే సుగాలి ప్రీతికి నేనే న్యాయం చేశాను అంటాడు. అవన్నీ వదిలేసేయండి, ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని కూడా ఆయన ఒకటి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాన్ కరప్టెడ్ ఆ ఆస్పెక్ట్లో ఒప్పుకోవాలి. రెండవది ఏందయ్యా అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రాజకీయం నీచ రాజకీయం చేసే అలవాటు తక్కువ ఉన్నట్టు. థర్డ్ ఆల్టర్నేటివ్ అందరికి కావాలి కాబట్టి మనం కూడా ఆ విషయంలో అతన్ని సమర్థిస్తాం. మాట నిలకడ ఉందా అంటే వాలంటీర్లకి గురించి ఎన్ని మాటలు మాట్లాడాడు, తర్వాత 10,000 నేనే ఇప్పిస్తాను అన్నాడు మరి. కాబట్టి అవి ఏం లేదు. ఒకటి ఏంటంటే సినిమా ఒకటి ఫస్ట్లో ఆయన సినిమాలు వదిలేద్దాం అనుకున్నాడు, కాకపోతే సినిమాలు వదిలేస్తే రాజకీయాల్లో కూడా పనికిరారు. సినిమా యాక్టర్లు సినిమానే పెట్టుబడి పెట్టుగా వస్తారు. ఇప్పుడు ఎన్టీ రామ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రాజకీయ నాయకులు సినిమాల్లోకి వెళ్ళలేరు కానీ సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు కాగలరు. కానీ సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు దెబ్బతింటాయి. ఎన్టీ రామారావు దగ్గర నుంచి మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. కానీ రాజకీయ నాయకులు చాలా మంది అంటే ప్రొడ్యూసర్లు గాను ఇలా ఉంటారు, వేరు ఫైనాన్షియర్స్ గాను గ్లామర్ బేస్డ్. ఎన్టీ రామారావు అంటే మహానటుడు, తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర ఫెయిల్ అయింది, అంత మహాన సీఎం గా ఉండి సక్సెస్ ఆయన థియేటర్లన్నీ కావాలంటే రాసి ఇచ్చేస్తారే, కాలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మొన్న ఏమైంది, సినిమా వచ్చిందా బేసిక్ గా. ఇంకొకటి ఏమవుతుందంటే కృష్ణరాజు వీళ్ళని చూసాం, రాజకీయాల్లోకి వచ్చాక సినిమా అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే గుప్పెట మూసిన అందం లాంటిది. ఒక ఆడపిల్ల అయినా హీరోయిన్ అయినా సరే రోజు జనాలకు మామూలుగా కనబడుతుంది అనుకోండి, మేకప్ లేకుండా 4 రోజులు పోయాక ఎవరు పట్టించుకోరు. సినిమా యాక్టర్లను కూడా అలాగ చూస్తాం మనం, వాళ్ళని రేర్గా చూస్తాం. మీరు చూడండి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు ఎంత సక్సెస్ అయినాయి, తర్వాత తీశారు కదా ఏం సక్సెస్ అవుతున్నాయి. బేసిక్ గా ఈయనకి అదే సమస్య ఎదురవుతుంది ఇప్పుడు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆ సినిమా ఇప్పుడు అంత చాటుగా ఉండేటటువంటి హీరోలే ఫెయిల్ అవుతుంటాయి, ఓవర్గా జనానికి కనబడేటప్పుడు. ఇంకోటి ఈ రాజకీయ ఇప్పుడు చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే ఇదివరకటి రోజుల్లో పవన్ కళ్యాణ్ని హీరోగా చూసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అభిమానులు ఉంటారు, తెలుగుదేశంలోనూ ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. వాడు పార్టీతో సంబంధంగా చూడ్డు, సినిమా యాక్టర్గా హీరోగా చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు దీంట్లోకి వచ్చారో అప్పటి నుంచి అంటే అంతకు ముందు ఏంటి అన్ని వర్గాల నుంచి అభిమానులు ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఈ రాజకీయం బిగిన్ చేసి అవతలను తిట్టడం బిగిన్ చేయక తప్పదు, రాజకీయాల్లోకి వచ్చి నువ్వు నెగిటివ్ అవుతావు. ఇప్పుడు కృష్ణ కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశానికి వ్యతిరేకం, అప్పటిదాకా తెలుగుదేశం ఓటర్ పోయినట్టు కమ్మ సామాజిక వర్గం అభిమాని కూడా పోయినట్టే కదా, కృష్ణరాజుది అంతే. అట్లాగే ఈయనకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 40% ఓట్లు, వాళ్ళకి వ్యతిరేకమే ఇతను. ప్లస్ తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ తమ దైవాంశ సంభూతుడిగా చూసేది బాలకృష్ణ, ఆ తర్వాత
అతని పేరేంటి జూనియర్ ఏంటి అని తిట్టుకుని అయినా సరే మనవడని చూసేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అవును అవును. అదే పవన్ కళ్యాణ్ మళ్ళీ మనవడని చూడరు అందరూ. అవును. ఓ 10% ఉంటారేమో, 90% అంటే మనం ఒకటి అలవాటు చేసేసాం మన మెదళ్లలో. అది అలవాటు చేసేసాం ఈ దరిద్రపు కార్పొరేట్ ఎడ్యుకేషను, తర్వాత ఈ కుల ఎడ్యుకేషన్, ఏది కాలేజీల్లో కులపు పిచ్చలు పెంచిన తర్వాత ఆ వయసే కదా, యుక్త వయసులో మనకి ఈ పిచ్చలు బిగించేశారు. ఈ పిచ్చలు బిగించేశాకనే కదా అమెరికాకి పోయి కూడా కులాల వారీగా ర్యాలీలును హీరోల వారీగా ర్యాలీలు చేసుకునే దరిద్రం పట్టింది. అది పట్టిన తర్వాత ఇక బాగా అద్భుతమైతే తప్పించి చూడరు. కాబట్టి ఇప్పుడు ఆయన తాపత్రయాన్ని ఆయనకు వదిలేయడం బెటరు. సినిమాలు తీయొద్దు అని చెప్పడం దండగ నన్ను అడిగితే. ఆయన తీసేని సినిమాల వల్ల రాష్ట్రానికి నష్టం వచ్చేది లేదు, రాష్ట్రానికి ఆదాయం. అంటే ప్రజల రెండు పడవల మీద ప్రయాణం ఒక రకంగా సినిమా అని ఇది. కానీ ఏదో ఒక భవిష్యత్తులో సక్సెస్ అవ్వలేకపోతున్నారు, రాజకీయ భవిష్యత్తు కానీ సినిమా భవిష్యత్తు. ఆల్రెడీ సినిమా భవిష్యత్తు సక్సెస్ ఇక్కడికి వచ్చారు కానీ ఇప్పుడు ఫెయిల్యూర్ చూడాల్సి వస్తుందా? సక్సెస్ అయినట్టే అనుకుంటే పోలే. ఇప్పుడు సినిమాలు ఫెయిల్ అవుతాయండి, హీరో ఏం ఫెయిల్ అవడం, నిర్మాత ఫెయిల్ అవుతాడు ఎప్పుడైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఆశించిన బడ్జెట్ రాలేదు. ఇదివరకటి రోజుల్లో అయితే ఎన్ని రోజులు ఆడిన దాన్ని బట్టి హిట్, 50 రోజులంటే హిట్, 100 రోజులంటే సూపర్ హిట్, ఇట్లా ఉండేది మా చిన్నప్పుడు మేము కాలేజీలు చదివే రోజు. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ వస్తే హిట్ అని. అంటే ఒక సినిమా హీరోకి కమర్షియల్ ఫెయిల్యూర్ అనేది చాలా దెబ్బ. ఓకే, ఈయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆ దెబ్బ ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇబ్బందేనా? ఏముండదు అంటున్నాను నేను. అనేది సినిమా పరంగా హీరోలకి, అగ్ర హీరోలకి, ఇప్పుడు మహేష్ బాబు, ప్రభాసు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఈ బ్యాచ్లకి ఏ ప్రాబ్లం లేదు, హీరోలకు ప్రాబ్లం ఉండదు. పోతే మునిగేది నిర్మాతలు అంతే. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆడు పోతారు, వీళ్ళకేం బాధ లేదు. మళ్ళీ నెక్స్ట్ సినిమాకు ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నిర్మాతల బేసిస్ మీద రాజకీయాలు నడిచినప్పుడు, సినిమాలు నడిచినప్పుడు నిర్మాత ఇదిగో మళ్ళీ ఫెయిల్యూర్ హీరోని పెట్టుకుని మనం చేస్తే పోతాం రా అని ఆగుతాడు. ఇప్పుడు హీరోలే నిర్మాతలను చూస్ చేసుకుంటున్నారు, హీరోలే డైరెక్టర్ని ఎంపిక చేసుకున్నారు, హీరోలే హీరోయిన్ ఎంపిక చేసుకున్నారు. సినిమాలో పాత్రలో కథ అంతా హీరో ఎంపిక చేసుకుంటే ఎవడో డబ్బు ఉన్నటువంటి వాడు ఒకడు వచ్చి పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి నడుస్తున్నంతసేపు ఇంకేంటి ప్రాబ్లం? ఇవి చూడడం అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 12 లక్షల మంది ఏమో పార్టీ మెంబర్స్ ఉన్నారు. ఈ 12 లక్షలు అయితే గ్యారంటీ వ్యూయర్సే కదా. ఆ పైన ఇంకో 10 లక్షలు వస్తారే కానీ తగ్గరు కదా. 22 లక్షల మంది వచ్చారంటే ఆషామాషి ఏం కాదు కదా. ఇంకో కొంచెం టాక్ బాగా వచ్చింది అనుకోండి, ఒకటి వీళ్ళు నెగిటివ్ టాక్ క్రియేట్ చేశారనుకోండి, 12 లక్షలు అయితే గ్యారంటీ నడుస్తుంది కదా. కాబట్టి అది నడిచిపోతుంది. దానివల్ల రాజకీయాలకు ఏం నష్టం లేదు. ఇంకోటి రాజకీయ పరంగా ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు నాకు తెలియకెడుతున్న మంత్రులందరికీ అంటే పని ఉంటుంది. ఒకటి వాళ్ళ ఇప్పుడు ఈయన అన్నట్టు ఇందాక అన్నారు కదా, ప్రతి మంత్రికి ఎమ్మెల్యేకి ఏదో ఒక వ్యాపారం. వాళ్ళ వ్యాపారాలు వేరు, ఈయన తెర మీద కనిపించేది ఈయన వ్యాపారం ఏం చేసుకుంటున్నారు. అప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ పొలిటీషియన్ ఎలా అవుతారు? ఏముంది ఇప్పుడు వీళ్ళు మాత్రం అప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ పొలిటీషియన్ అంటే ఏంటండి? రాజకీయం పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పార్టీ నుంచి ఆయన పేరు మీద ప్రకటనలు వస్తూనే ఉంటాయి కదా. ఏముంది అందులో? అలాగని రోజు వైట్లోనే పడుకోరు కదా ఎవడు కూడా, ఏ పొలిటీషియన్ కూడా. చంద్రబాబు గారు శుక్రవారం వెళ్ళిపోయి మంగళవారం పూట రావట్లేదా? కానీ ఆయన ఇక్కడ లేరు అన్న సంగతి ఎవరికైనా తెలుసుద్దా? లోకేష్ చంద్రబాబు వీకెండ్లో ఊరు వెళ్ళట్లేదా? హైదరాబాద్ వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. కానీ ఇక్కడ ఏంటి, ప్రతి గంటకి వాళ్ళు ఏదో స్పందించినట్టు, ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, స్పందించిన చంద్రబాబు వెంటనే మాట్లాడారు, లేకపోతే ఎక్కడో ఏదో జరిగింది, స్పందించిన చంద్రబాబు, లేకపోతే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు, లేకపోతే తీవ్రంగా మందలించారు. అంటే ఏదో ఒకటి జరుగుతోందన్న ప్రాపగాండా క్రియేషన్ ఉండాలి. అందులో ఇప్పుడు జనసేన కూడా వాళ్ళ దగ్గర నుంచి ట్రైన్ అయింది, సిద్ధాస్తులు అయిపోయారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నారు, సినిమా షూటింగ్ జరుగుతోందని మనకి ఎంతమందికి తెలుసు? తిట్టుకునే వైసీపీ వాళ్ళు మాట్లాడచ్చు, కానీ సాధారణ జనాలకు ఎవరికి తెలుసు? ఆయన అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పులు పంపించారంటారా, దుప్పట్లు పంపించారంటారా, మామిడి పళ్ళు పంపించారంటారా, పిఠాపురం వాళ్ళకి చీరలు పంపించారంటారా. ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఇది ప్రచారం చేయడానికి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు. కాబట్టి జనానికి మనం పబ్లిసిటీలో దగ్గర అవ్వాలి. అది దూరం అయినోడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు. ఆయన అంతా చేసినా కూడా పట్టించుకోలేదు ప్రచారం. వీళ్ళకి ప్రచారం విషయంలో అసలు తిరిగేలేదు. కాబట్టి జనానికి పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం రాజకీయం మానేసి తిరుగుతున్నాడని, నేను ప్రభుత్వ పాలన మానేసి తిరుగుతున్నాడని ఎవ్వడు అనుకోవట్లే. అప్పుడప్పుడు కావాలనినే తెలుగుదేశం పార్టీ లేకపోతే వాళ్ళ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అదేది చంద్రబాబు గారు వేసే మార్కులు ఉంటాయి చూడండి, దాంట్లో అనవసరంగా కావాలని పవన్కి ఇవ్వకుండా వేస్తున్నారు. చంద్రబాబు గారికి కూడా ఇచ్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడో తీసుకెళ్లి పెట్టి
అది కూడా అసలు అవసరం ఏంటి? బేసిక్గా ఆ శాఖలకు సంబంధించిన పనులు నడుస్తున్నాయా లేదా? నడుస్తుంటాయి. నడవలేదు అని తిట్టుకునే వాళ్ళు ఎప్పుడూ తిట్టుకుంటారు. ఈ కాస్తో కోస్తో చిన్నది చేసినా సరే గొప్పగా ప్రచారం అన్నటువంటిది ఎట్లాగూ చేసుకునే శక్తి వీళ్ళకు. కాబట్టి ఎవ్వరికి ఏ నష్టం లేదు. పవన్ కళ్యాణ్ని తన సినిమాలు తను తీసుకొని ఇవ్వాలి, తన రాజకీయం తను చేసుకొని ఇవ్వాలి, తన మాటలను విన్నయ్యాలి. ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ప్రయోజనం. ఎందుకంటే అందులో అంతకుముందు ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు తెలుసుద్ది. మంచిగా మాట్లాడితే ఆదరిస్తారు, తేడా చేస్తే ప్రజలు తిరస్కరిస్తారు. కానీ ఒకటి, కొండలరావు అని ఆయన పిటిషన్ వేసిన, ఈ విజయ్ కుమార్ గారు పిటిషన్ వేసిన, పిల్లి వేసిన వైసీపీ టార్గెట్ చేస్తుందా పవన్ కళ్యాణ్ని? ఆయన రాజకీయ భవిష్యత్తుని, ఆయన్ని దెబ్బ కొడితే చాలు రేపొద్దున సక్సెస్ అవ్వగలం అని ఏమన్నా ఆ ప్రయత్నాల్లో భాగమా ఇవన్నీ? నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు ఇతను ఆ విజయ్ కుమార్ అనే ఆయన వైసీపీకి పాజిటివ్గా మాట్లాడతాడు, కానీ వైసీపీ అట్లాగా మెయింటైన్ చేసే క్యారెక్టర్ కాదు. అట్లా చేస్తుంటే వాళ్ళకి కొన్ని వేల మంది ఇప్పుడు వేరే పార్టీలకు పోయి ఉండరు. వాళ్ళ సోషల్ మీడియా ఇప్పుడు దెబ్బతినేస్తుంది, ఇప్పటికి కూడా పట్టించుకోరాళ్ళు. కాబట్టి వాళ్ళకి అది లేదు. వీళ్ళు ఏంటంటే ఒకటి మనకంటూ ఒక సపోర్ట్ ఉండాలని చూస్తున్నారు. ఇప్పుడు అందరినీ తిడతా కూర్చుంటే ఎవడు పాజిటివ్ అవుతాడు? కాబట్టి ఒక వర్గపు పాజిటివ్ ఓట్లు తెచ్చుకుంటూ పాజిటివ్నెస్ తెచ్చుకుంటే, అంటే ఇప్పుడు ఆయన వీడియోలు చేస్తున్నాడు, ఆ వీడియోలు ప్రజలకి అట్రాక్ట్ కావాలంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కావాలి కదా. పవన్ ని తిడతంటే ఆడియన్స్ వస్తున్నారు, జగన్ ని పొగుడుతుంటే ఆడియన్స్ వస్తున్నారు. అందుకోసం చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. అంతకు మించి అందులో ఇంకోటి తన పార్టీ ఏదో పెట్టినట్టున్నాడు, ఆ పేరు ప్రచారంలోకి రావాలి. దళిత సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వీళ్ళు, అది ప్రచారంలో ఉన్నంతసేపు రేపు పొద్దున ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఏదన్నా యాక్సెప్టెన్స్ రావచ్చు, ఏదైనా పార్టీలతో పొత్తు లేకపోతే ఏదైనా పార్టీల తరపున టికెట్ ఆశిస్తారు వీళ్ళు. దానికి ఇది ఒక పెట్టుబడి అనుకుంటున్నాను నేను. ఈ సినిమాల విషయంలో కూడా కోర్టు తేల్చేసిందా? సినిమాల విషయంలో వాయిదా పడింది. అయినా కూడా దాంట్లో కూడా ఏం కాదు, నాకు తెలిసి అది కొట్టేస్తారు. ఎందుకంటే అసలు నువ్వెవడు చెప్పడానికి అంటారు. సినిమాలకి చేయకూడదని చెప్పి ఎక్కడ ఉంది? ఏ రాజ్యాంగంలో? పొలిటీషియన్ ఇంకేం చేయకూడదు, దీని మీద ఉండాలని మానేయాలి. చేతనైతే నిజంగా ఆంధ్ర ప్రయోజనాలు ఆశించితే ఎవరమైనా సరే, నేను మొట్టమొదటి చెప్తున్నా, స్వరాష్ట్ర స్వదేశీ ఈ రెండు ఉద్యమాలు జరగాలి. స్వదేశీ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భారత్ని వ్యతిరేకించే వాళ్ళని కాళ్ళు ఎరగొట్టాలా, భారతదేశాన్ని దూషించే వాళ్ళని నోరు పగలగొట్టాలా, పళ్ళు రాలగొట్టాలా. అదే సందర్భంలో స్వరాష్ట్ర అనే ఫీలింగ్ రావాలి, డెవలప్ కావాలన్నటువంటి. నేనేమంటానంటే ఏమైనా సరే మన సమాజంలో మన రాష్ట్రంలో రావాల్సిన ఫీలింగ్, మీరు తెలుగుదేశం అభిమాని కావండి, జనసేన అభిమాని కావండి, వైసీపీ అభిమాని కానీ, మీరందరూ మీ పార్టీ రాజకీయాలు చేసుకోండి. అందరూ ముక్త కంఠంతో మాత్రం మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, లేదా మీ మాజీ ఎమ్మెల్యేలు, మీ మాజీ ఎంపీలు, మీ నాయకులు ఎవడైతే ఉన్నాడో వీళ్ళందరూ పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు, చేసుకోమనండి. హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టమనండి, ఆంధ్రలో పెట్టమనండి హెడ్ క్వార్టర్స్. బికాజ్ హెడ్ క్వార్టర్ బేస్డ్ మీద ట్యాక్స్ వెళ్తుంది. వీళ్ళందరూ పక్క రాష్ట్రాన్ని పోషించడం ఎందుకు? మన రాష్ట్రాన్ని పోషించమనండి. అది దేశభక్తో రాష్ట్రభక్తో అదేయండి పిటిషన్. ప్రజల ధీమా కూడా వస్తుంది, అన్ని ఇక్కడికి వచ్చి అదేయండి నిజంగా ప్రజా ప్రయోజన వ్యాఖ్య చేయాలి. కానీ రాజకీయంగా అన్ని చేస్తారు. రేపు చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నది ఎవరు? ఈ రెండు విషయాల్లో అయితే ఆయన ఇష్టం, ఆయన సినిమాల్లో చేసుకుంటారా, లేదంటే ప్రభుత్వ ఇష్టం, ఆయన ఫోటోలు అన్ని కార్యాలయాల్లో ఉంచుతారా, తీసేస్తారా. కానీ కోర్టుల వరకు అయితే వెళ్తున్నారు. పవన్ని ఇరకాటంలో పెట్టాలి, రాజకీయ ప్రయోజనం ఆశించి ఇవన్నీ చేస్తున్నారా, లేదా జనరల్గా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని కొంతమంది చేస్తున్నారు. దీని వెనక వైసీపీ కుట్ర ఉందా లేదా అనేది తేలాల్సిన అంశం.